రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే జోగి రమేష్ని వైసీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీ ఆయనను కలిశారు. ఇక కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు బెయిల్ వచ్చింది. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఉమ్మడి కడప జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టైన వీరిద్దరూ 83 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు జోగి సోదరులకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన జోగి రమేష్ సోదరులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జోగి రమేష్ అన్నను అన్యాయంగా, అక్రమంగా లేని కేసులు సృష్టించి, లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి, దాన్ని తయారు చేసి, దాన్ని కుక్ చేసి, దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి 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 ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారో రాష్ట్ర ప్రజలందరం కూడా చూస్తాం. ఇంతటి అన్యాయము, ఇంతటి దుర్మార్గము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మరి రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ అని చెప్పి అరాచకాలు ఏ విధంగా రెడ్ బుక్ పేరుతో మరి ముందుకు తీసుకెళ్లారో మనం చూస్తాం. జోగి రమేష్ అన్నని మానసికంగా ఇబ్బంది పెట్టి, కనీసం ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఉన్నా కూడా, అయినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మానసిక ఒత్తిడి, ఒక జోగి రమేష్ అన్నతో కాదు, ఆఖరికి ఆ టైంలో అరెస్ట్ చేశారు. అక్కడ హెల్త్ చెకప్ చేస్తుంటే తన భార్య తన దగ్గరికి వెళ్ళి భర్తను పలకరించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఏ విధంగా పోలీసులు చాలా మంది ఆ వీడియో చూశారు. చంద్రబాబు గారికి జోగి రమేష్ అన్యాయమైన కేసులో ఇరుకు శిక్షించినటువంటి జోగి రమేష్ గారికి ప్రజల్లో కేసు అన్యాయమైన, అక్రమమైన కేసులు, పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఒక కేసు కాదు, 2 కేసులు కూడా ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం, జైలుకు పంపించడం, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం పాటు కూడా జైల్లో మధ్య విధంగా ఒక పథక రచన చేసి వాళ్ళని జైల్లో ఉంచటం, తద్వారా నాయకులు పెరిగిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచబడిందని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు.